ప్రైజ్ ద లార్డ్. అందరూ రాత్రంతా ప్రశాంతంగా పడుకొని గాఢ నిద్రపోయి క్షేమంగా ఈ నూతన దినంలో మేలుకొన్నారండి. మరి మనం ఇంత క్షేమంగా ఉన్నామంటే, సజీవులుగా ఉన్నామంటే అది మన గొప్పతనమా, మన అదృష్టమా, మనమేదో నీతి గలవాళ్ళమా, మనమ భక్తి పరులమా? కానే కాదు కదా. కేవలం దేవుని కృప, తండ్రి కాపుదల, తండ్రి కునకకుండా నిద్రపోకుండా కనురెప్ప పాటైనా కనుమోయకుండా అంత భద్రంగా కాపాడబట్టే కదా మనం ఎంత క్షేమంగా ఉన్నాం. మరి ఎంత జాగ్రత్తగా కాపాడుతున్న తండ్రికి ఒక్క థ్యాంక్స్. అది కూడా హార్ట్ఫుల్గా చెప్దామా? అలాగే మన సమస్యలు తండ్రి దగ్గర పెడదాము. ప్రార్థన ప్రతి దినం కూడా మీరు నూతన దినంలో తండ్రి మనల్ని ఉంచాడు. తగ్గింపు ప్రార్థన, తగ్గింపుతోనే మీరు మొదలు పెట్టండి మీ రోజుని. ఎంత ఇష్టం అంటే తండ్రికి ఎంత మనం తగ్గించుకుంటే అంత దగ్గర అవుతాం తండ్రికి. ఎంత దీన మనసు కలిగి ఉంటే అంత తండ్రి మన గురించి ఆలోచిస్తాడు, మన పక్షాన నిలబడతాడు. ఇక అది ఎలాంటి సమస్య అయినా మన పక్షాన తండ్రి నిలబడాలంటే మనం తగ్గించుకోవాలి, మనం ఓర్చుకోవాలి, మనం సహించాలి. కాబట్టి అలాంటి మనసు ఇవ్వమని తండ్రిని అడుగుదాం. దయచేసి అందరూ కళ్ళు మూసుకోండి. మహాపరిశుద్ధుడా, జీవమగల తండ్రి, మీ బంగారు పాదములకు వేవేల స్తుతి స్తోత్రం నా ప్రభ. గడిచిన రాత్రంతా మేమంతా ప్రశాంతంగా గాఢ నిద్రపోయామంటే అది మేము తీసుకున్న జాగ్రత్తలు కానే కాదు నా తండ్రి. కేవలం మీ కాపుదల, మీరు కొనుకకుండా నిద్రపోకుండా కనురెప్ప పాటైనా కనుమోయకుండా జాగ్రత్తగా మమ్మల్ని కాపాడబట్టి నా తండ్రి. ఏ పాటి వారం నా ప్రభ, అంత భద్రత మాకివ్వడానికి మేమే పాటి వారం నా ప్రభ. అందును బట్టి మీకే స్తోత్రం నా తండ్రి. ఈ నూతన దినంలో మేము క్షేమంగా సజీవులుగా ఉన్నామంటే అది కేవలం 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 మీ కృప, మీ జాలి, మీ దయ, మీ కరుణ, మీ వాత్సల్యత నూతనంగా మా మీద పుట్టబట్టే. మాకన్నా గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు, మాకన్నా ధనవంతులు, బలవంతులు, మీ ఎడల భయభక్తులు కలిగిన వాళ్ళు, ఆరోగ్యవంతులు, ఐశ్వర్యవంతులు కూడా ఈ నూతన దినంలో సజీవులుగా లేరు అనే ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. వారికంటే మేము గొప్పవారం కాదుగా తండ్రి. అయినా సరే మమ్మల్ని క్షేమంగా సజీవులుగా ఉంచిన దేవా, మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. ఎందుకయ్యా యేసయ్యా, మాపై ఇంత ప్రేమ ఎందుకయ్యా, ఇంత భద్రంగా ఇంత జాగ్రత్తగా మమ్మల్ని కాపాడుతున్న దేవా, మీకే స్తోత్రం నా తండ్రి. ఈ దినం అంతా నా ప్రభ పగలు మేఘస్తంభమైన నా తండ్రి క్షేమంగా మా పనులకు తీసుకెళ్ళమని అడుగుచున్నాం. మీ బిడ్డలతో పోల్చుకునే అర్హత మాకైతే లేదు నా తండ్రి. అయినా మీరు పక్షపాతి కారు నా ప్రభ. ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ చూసే దేవుడు కారు నా తండ్రి. అందరినీ సమానంగా చూసేది, అందరినీ సమానంగా ప్రేమించే దేవుడు నా ప్రభ. జాలిగల దేవ, కరుణగల దేవ, ప్రతి ఒక్కరి మీద నా ప్రభ మీ హస్తం ఉంచండి. మరి ఎవరెవరైతే వారి కుటుంబాల కోసం ప్రార్థించమన్నారు, వారి బిడ్డల కోసం ప్రార్థించమన్నారు, వారి తల్లిదండ్రుల గురించి ప్రార్థించమన్నారు నా తండ్రి, వారి భవిష్యత్తు గురించి ప్రార్థించమన్నారు, ఆ ప్రార్థన అవసరతలు నా దగ్గరకు వచ్చినాయి కాదు నా తండ్రి. నేనే పాటుదాన్ని ప్రభ. మీ పాదాలు పట్టుకునే అర్హత కూడా నాకు లేదు నా తండ్రి. అయినా సరే నా ప్రభ బిడ్డల మీద నా తండ్రి జాలిపడి తెలియక నా ప్రభ నా దగ్గరకు తెచ్చారు. అవి నా దగ్గరకు వచ్చినాయి కాదు నా తండ్రి. నేనేం చేయగలను నా ప్రభ? మీ పాదాల దగ్గర పెట్టే అర్హత కూడా నాకు లేదు నా తండ్రి. బిడ్డల మీద జాలిపడి కనికరపడి వారికి ఉన్న అజ్ఞానాన్ని తీసివేసి నిజమైన దేవుడు మీరు, నిజంగా మమ్మల్ని స్వస్థపరిచే దేవుడు మీరు, నిజంగా నా ప్రార్థనకి జవాబిచ్చేది నా తండ్రి, నా సమస్యకి పరిష్కారం పంపించేవాడు నా తండ్రి అని మీ గురించి నా ప్రభ, మీ గొప్పతనం బిడ్డలు తెలుసుకునే తెలివి జ్ఞానాన్ని బిడ్డలకు ఇవ్వండి నా ప్రభ. మరి ప్రతి ఒక్కరి గృహాన్ని మీరు దర్శించండి, ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరు దర్శించండి. కుటుంబాల్లో ఉన్న గొడవలు, మనస్పర్ధలు, అసహనాన్ని, కోపం, ద్వేషాన్ని తీసివేసి ప్రతి ఒక్కరి కుటుంబాన్ని నా ప్రభ మీ శాంతితో నింపండి. నా శాంతినే మీకు అనుగ్రహిస్తున్నాను అన్నారు. మీ శాంతితో నా ప్రభ మా కుటుంబాలు నింపండి నా తండ్రి. ప్రశాంతంగా జీవించేలా, తిన్నా తినకపోయినా నా తండ్రి, ఎన్ని సమస్యలు ఉన్నా సరే, గొడవలు ఉన్నా సరే, ప్రశాంతంగా గొడవలు లేకుండా నా ప్రభ అది తీసివేసి ప్రశాంతంగా జీవించే జీవితాన్ని మాకు అనుగ్రహించండి. మీ ఓర్పుని మాకు అనుగ్రహించండి. మీ సహనాన్ని నా ప్రభ మాకు అనుగ్రహించండి. మీరెంత క్షమించారు, అటువంటి క్షమాగుణాన్ని నా ప్రభ, అటువంటి క్షమించే హృదయాలను మాకు ఇవ్వండి. నూతన హృదయాలు మాకు ఇవ్వండి నా ప్రభ. మీ సాత్వికమైన మనసు మాకు ఇవ్వండి నా తండ్రి. సున్నితమైన మనసు మాకు అనుగ్రహించండి. దీర్ఘ శాంతంతో మమ్మల్ని నింపమని అడుగుచున్నాం నా ప్రభ. ప్రతి ఒక్కరు నా తండ్రి ఏ ఏ సమస్యలతో మీ దగ్గరకు వచ్చి ఉన్నారు, మీకు సమస్తము తెలుసు నా తండ్రి. మా ఆలోచన మా మనసులోకి రాకముందే మీరు పూర్తిగా దాన్ని ఎరిగి ఉన్న దేవా, మీకే స్తోత్రం. మీకు వ్యతిరేకంగా వచ్చే ఆలోచనలు మాకు రానివద్దు నా ప్రభ. మీ గురించి ఆలోచించాలి, మీ గొప్పతనం మేము తెలుసుకోవాలి నా తండ్రి. ప్రతి ఒక్కరు ప్రతిరోజు ఎంత బిజీగా ఉన్నా సరే మీరు చేసిన ప్రతి మేలు జ్ఞాపకం చేసుకొని మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు చెప్పే హృదయాలని, నూతన హృదయాలని, కృతజ్ఞత హృదయాలని ప్రభ బిడ్డలకు అనుగ్రహించిన తండ్రి. అలాగే నా ప్రభ ఎవరెవరైతే నా ప్రభ మరి ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు, ఇంటర్వ్యూలకు వెళ్తున్నారు నా తండ్రి, ఉద్యోగాలు పోయాయని నా ప్రభ బాధపడుతున్నారు,
చేసే పనిలో నుంచి తీసేశారని బాధపడుతున్నారు. చేయడానికి పని లేదని నా ప్రభా బాధపడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు. ఆర్థికంగా నా ప్రభా మరి వెనకబడిపోతున్నారు. ఆర్థికంగా మేము చాలా ఇబ్బందుల్లో ఉన్నామని ఎవరైతే బాధపడుతున్నారు ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచండి. మరి ఎందువల్ల ఆ పరిస్థితి వచ్చిందో మీకు మాత్రమే తెలుసు. ప్రతి ఒక్కరు బాధ్యతగా పనిచేసేలా మరి హృదయాలు మార్చండి నా తండ్రి. మరి సోమరితనాన్ని మాలో నుంచి తీసివేయండి నా ప్రభా. చురుకుగా ఉండే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి నా తండ్రి. అది మీరిస్తేనే మేము పొందుకుంటాం నా కృప. ప్రతి ఒక్కరు వారు చేయదగిన పని ప్రతి ఒక్కరు పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. పని లేదు అని నా ప్రభు బిడ్డలు బాధపడకూడదు. పని చేయడానికి పని ఉంది కానీ సోమరితనంతో వెళ్ళలేకపోతున్నారు అనే ప్రభు ఆలోచన. అసలు అటువంటి పరిస్థితులు బిడ్డలకు రానివ్వద్దు నా తండ్రి. మీ కృప ఉంటే చాలు నా ప్రభు. మీ ఎడల భయము భక్తి కలిగి ఉంటే చాలు. ప్రతిదీ మీరే సమకూరుస్తారు నా తండ్రి. లోకస్తులాగా లోకపరంగా బిడ్డలు ఆలోచింపనివ్వద్దు. మీ గురించి ఆలోచించాలి. మీ రాజ్యంలో మేము ఉండాలంటే మేమేం చేయాలి, నా తండ్రికి ఇష్టంగా నేను ఎలా జీవించాలి అని ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా ఆలోచించుకునే అటువంటి జ్ఞానాన్ని బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి. వారి ఆలోచన విధానాన్ని మార్చమని అడుగుచున్నాం నా ప్రభా. మరి కష్టపడి పనిచేసేవాడి చేతి కష్టార్జితాన్ని ప్రతి ఒక్కరి చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించండి నా ప్రభా. మరి వారు చేసిన పని వచ్చిన జీతాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో, ఎలా జాగ్రత్తగా వాడుకోవాలో నా తండ్రి. లోకస్తులాగా ఆడంబరాలకి పోకుండా చక్కగా ఎలా వాడుకోవాలో నా తండ్రి. బిడ్డలకు తెలివి జ్ఞానాన్ని ఇవ్వండి నా ప్రభా. అలాగే నా తండ్రి ఎవరైతే ఎగ్జామ్స్ రాసి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు, మరి బిడ్డలు నా ప్రభా మరి ఎగ్జామ్స్ రాస్తున్నారు, మంచి రిజల్ట్స్ పొందుకోవాలని, మంచి మార్క్స్ రావాలని ప్రార్థించమని ఎవరైతే అడిగారు ప్రతి ఒక్కరికి నా కృప మంచి రిజల్ట్స్ పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. మీ జ్ఞానంతో బిడ్డలు నింపారు నా తండ్రి. ఖచ్చితంగా వాళ్ళకి మంచి మార్కులే వస్తాయి, కానీ వాళ్ళకి మంచి జ్ఞానాన్ని ఇచ్చింది మీరు అని మీ గొప్పతనమే బిడ్డలు గుర్తుంచుకోవాలి. కానీ నేనేదో గొప్పదనం, నేనేదో నీతి మంత్రాలను అని బిడ్డలు నా గురించి ఆలోచింపనివ్వద్దు నా తండ్రి. మీరు నా తండ్రి నాకు చేసింది, నా తండ్రి నా బిడ్డలకు మంచి మార్కులు పంపించింది నా తండ్రి, నా బిడ్డకి జ్ఞానం ఇచ్చింది నా తండ్రి అని మీ గొప్పతనం, మీకు రావాల్సిన మహిమ మీకే చెల్లించేలా మీ కృప అనుగ్రహించండి. ప్రతి ఒక్కరికి నా ప్రభ అపనమ్మకాన్ని, అవిశ్వాసాన్ని తీసివేసి విశ్వాసంతో నింపమని, ధైర్యాన్ని ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారో, బ్యాంక్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారు, గవర్నమెంట్ జాబ్ కోసం ఎవరైతే నా ప్రభ ఆశ కలిగి ఉన్నారు, మరి గ్రూప్ డి రైల్వే జాబ్ కోసం ఎవరైతే నా తండ్రి ఆశ కలిగి ఉన్నారు, స్టాఫ్ నర్స్ కోసం ఎవరైతే నా ప్రభా మరి ప్రార్థించమని అడిగారు, ఇంకా ఏ ఉద్యోగాలు బిడ్డలు కోరుకుంటున్నారు, ప్రతి ఒక్కరి సమస్య, ప్రతి ఒక్కరి ఆలోచన, ప్రతి ఒక్కరి ఆశ మీకు మరుగైనది కాదు నా తండ్రి. మాకైతే తెలియదు వాళ్ళెవరు, కానీ సమస్తము మీరు ఎరిగే ఉన్నారు నా ప్రభా. ప్రతి ఒక్కరు నా తండ్రి మొదట మీకు ఇష్టంగా బిడ్డలు జీవించేలా వారి హృదయాలు, వారి నడక, వారి ప్రవర్తన, వారి జీవితాన్ని మార్చమని అడుగుచున్నాం. గర్వం, అహంకారం అనేది బిడ్డలకు రానివ్వకుండా తగ్గింపు, దీన మనసు, ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా నా తండ్రి దీన మనసు కలిగి ఎలా జీవించాలో, అందరితో సమాధానంగా ఎలా ఉండాలో బిడ్డలకి అలవాటు చేసి వారి కోరిక చొప్పున నా తండ్రి ఆ ఉద్యోగాలు బిడ్డలు పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. ఒకవేళ ఉద్యోగాలు వచ్చినా సరే మీ నుండి మాత్రం బిడ్డలు దూరం అవ్వకూడదు నా ప్రభ. దూరం అయ్యే పరిస్థితి, దూరం అవ్వాలనే ఆలోచన బిడ్డలకు రానివ్వద్దు నా తండ్రి. ప్రతి ఒక్కరి ఆలోచనకి నా ప్రభ మీ కాపుదల ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఉద్యోగంలో ప్రమోషన్, పర్మనెంట్ ఎవరైతే కోరుకుంటున్నారో ప్రతి ఒక్కరికి నా ప్రభ మీ కృపను బట్టి మీ చిత్తమే జరగాలి నా తండ్రి. నా మాట కాదు నా ప్రభ, మీ చిత్తం అయితే బిడ్డల ప్రమోషన్ పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. మొదట ఆ ఉద్యోగం ఇచ్చిన మీకు ప్రతిరోజు కృతజ్ఞతలు చెప్పే హృదయాలను బిడ్డలకు అనుగ్రహించండి నా ప్రభ. అలాగే నా తండ్రి ఎవరైతే నా ప్రభ వ్యవసాయం చేస్తున్నారు ప్రతి ఒక్కరికి నా తండ్రి తెలివి జ్ఞానాన్ని ఇవ్వండి నా ప్రభ. ఏ పంట ఏ సీజన్లో వేయాలి, ఎలా సాగు చేయాలి, ఎలాంటి ఎరువులు వాడాలో ఆలోచన ఇచ్చేది మీరే, ఆలోచన చొప్పున నడిపించేది మీరే నా తండ్రి. ఈజిప్టులో నా ప్రభ ప్రపంచమంతా కరువు ఉంది, కానీ మీ బిడ్డ ఉన్న ఈజిప్టులో నా ప్రభ కరువు లేదు నా తండ్రి. సమృద్ధిగా ఆహారం ఉందంటే అది మీ ఆశీర్వాదమే. అటువంటి ఆశీర్వాదాన్ని బిడ్డల పంటలు భూమి మీద కూడా ఉంచమని అడుగుచున్నాం నా ప్రభ. మరి మీ బిడ్డతో పోల్చుకునే అర్హత మాకైతే లేదు నా తండ్రి. ఆయన ఆశ నా తండ్రి నాకు కూడా అంత ఆశీర్వాదం అసలు నేను పొందుకోగలనా, నాకు అర్హత ఉందా అడిగే అర్హత అని నా ప్రభా బిడ్డలు అలాంటి ప్రార్థన బిడ్డలకి ఇవ్వండి. తగ్గింపు ప్రార్థన బిడ్డలకి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. వారి భూమిని నా ప్రభా, వారు సాగు చేసే భూమిని నా తండ్రి ఆశీర్వాదంతో నింపమని అడుగుచున్నాం. ఎంత భయంకరమైన పరిస్థితులు, ఎలాంటి
తుఫాన్లు ఎలాంటి అనుకోని వర్షాలు వచ్చినా సరే బిడ్డలు మాత్రం నష్టపోనివద్దు నా తండ్రి. ఎందుకంటే మీ ఆశీర్వాదం ఉంది కాబట్టి నష్టపోరు, నష్టం జరగదు నా ప్రభ. మరి ఎవరెవరైతే అకాల వర్షాలతో నష్టపోయి ఉన్నారో ఆ నష్టం నా ప్రభ మీరే మాత్రమే నా తండ్రి పూడ్చగలరు నా ప్రభ. నష్టాలతో బిడ్డలు బాధపడకుండా, ఇంత కష్టపడ్డాము అయినా సరే ఇలా జరిగిందని బిడ్డలు బాధపడకుండా ప్రతి ఒక్కరు నా తండ్రి ఆ పంటకి వారి వేసిన ప్రతి పంటకి గిట్టుబాటు ధర పొందుకునేలా మీ కృప అనుగ్రహించమని అడుగుచున్నాం. అలాగే నా ప్రభ వారి కుటుంబాలకి మీరే తోడుగా ఉండండి. వారికి మంచి ఆరోగ్యాన్ని నా ప్రభ మీరు అనుగ్రహించమని అడుగుచున్నాం. అలాగే నా తండ్రి మా దేశ నాయకుల గురించి ప్రార్థిస్తున్నాం ప్రభ. వారికి నా ప్రభ మా దేశాన్ని ఎలా పరిపాలించాలో తెలివి జ్ఞానాన్ని ఇవ్వండి నా తండ్రి. వారు చేసే ప్రతి పనిలో మీరే తోడుగా ఉండండి. వారి దేశాన్ని ఎలా అభివృద్ధి చేయాలో మంచి జ్ఞానంతో నా ప్రభ బిడ్డలు నింపమని అడుగుచున్నాం. తెలివి జ్ఞానాన్ని ఇచ్చి వారికి వారి కుటుంబాలకు నా ప్రభ మీరే తోడుగా ఉండి మంచి ఆరోగ్యాన్ని బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం ప్రభా. అలాగే మీ సేవ ఎవరైతే చేస్తున్నారో బిడ్డలకు ప్రతి ఒక్కరికి ఓర్పు సహనాన్ని అనుగ్రహించండి. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరమో అన్నారు నా తండ్రి. బిడ్డలు నా ప్రభు ఐక్యత లేకుండా నా తండ్రి ఎంత భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారు మీకు తెలుసు నా తండ్రి. వారెంత గొప్పవాళ్ళం కాదు నా తండ్రి. వారి గురించి మాట్లాడే అర్హత కూడా మాకు లేదు నా ప్రభు. ఒకానొక సమయంలో ఎంతో మీకు మొరపెట్టుంటారు, ఎంతో నా తండ్రి ఎంతో ప్రార్థన చేసి ఉంటారు నా ప్రభ. మీ అభిషేకాన్ని పొందుకున్న బిడ్డల గురించి మాట్లాడే అర్హత మాకైతే లేదు నా తండ్రి. కానీ నా ప్రభ బిడ్డలు నా తండ్రి ఒకవేళ దారి తప్పిపోతున్నారేమో నా తండ్రి. మేమేదో నీతిమంతులమని కాదు నా ప్రభ, కానీ కళ్ళ ముందు జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే నా తండ్రి మీరు తప్ప మాకెవరున్నారు ప్రభ. బిడ్డల మీద జాలిపడి కనికరపడి నా తండ్రి సహోదరులు నా ప్రభ ఒకరి మీద ఒకరు దూషించకుండా ద్వేషించకుండా నా తండ్రి ఒకరి ఎడల ఒకరి ప్రేమ కలిగి ఐక్యతతో కలిసి ఉండేలా మీ కృప అనుగ్రహించండి నా ప్రభ. గొడవలకు వెళ్ళకుండా మీరు ఏ తప్పు చేయలేదు అయినా సరే మీరు ఓర్చుకున్నారు, సహించారు, ఎంత క్షమించారు నా తండ్రి. అటువంటి హృదయాలను ప్రభ, అటువంటి మనసుని బిడ్డలకు అనుగ్రహించండి. ఓర్పు సహనాన్ని బిడ్డలకు ఇవ్వండి నా ప్రభ. ఏదైనా నా తండ్రి మరి అన్యాయం జరిగితే న్యాయాధిపతి నా తండ్రి ఉన్నాడు కదా. మన తండ్రి మనకున్నప్పుడు మనుషుల వైపు మనం ఎందుకు చూడాలి? మనుషుల తోడు, మనుషుల తీర్పు మనకెందుకు? మనం ఉపవాసం ఉందాం, తండ్రి ముందు మోకాళ్ళ మీద కూర్చుందాం, కన్నీరు కారుదాం, తండ్రి పాదాలు పట్టుకుందాం. ఖచ్చితంగా తండ్రి అన్యాయస్తుడు కాడు, న్యాయాధిపతి, మనకు న్యాయం తీర్చేవాడు మన తండ్రి ఉన్నప్పుడు మనుషుల వైపు మనుషుల మీద మనం ఎందుకు ఆధారపడాలి అనే ఆలోచన, నూతన హృదయాన్ని ప్రభ బిడ్డలకు అనుగ్రహించిన వారి మనోనేత్రాలు తెరవండి నా ప్రభ. ప్రతి ఒక్కరు మాట్లాడే మాట నా ప్రభ మీకు నచ్చినగా నా ప్రభ, మీకు మీరు మెచ్చుకునే విధంగా బిడ్డల మాటలు మార్చమని అడుగుచున్నాం నా తండ్రి. మీ ఎడల భయము భక్తి కలిగించమని అడుగుచున్నాం ప్రభ. ఐక్యతగా ఎన్ని సమస్యలు వచ్చినా సరే ఐక్యతగా నిలబడి ఉపవాసంతో నా ప్రభ మరి మీ పాదాల దగ్గర మోకాళ్ళ మీద కన్నీటితో కూర్చోవాలి అనే హృదయాలైన ప్రభ ప్రతి ఒక్కరికి అనుగ్రహించి ఆ ప్రకారంగా నా తండ్రి బిడ్డల మనసులో మార్చమని అడుగుచున్నాం నా ప్రభ. అలాగే నా తండ్రి మరి ఎవరైతే దుఃఖంలో ఉన్నారో, ఎవరైతే వారి కుటుంబ సభ్యులను కోల్పోయారో, పోగొట్టుకున్నారు, ఆ కుటుంబాలను ఓదార్చండి నా ప్రభ. వారికి ఎటువంటి లోటు లేకుండా నా ప్రభ మేము ఓదారిస్తే అది పూర్తిగా వాడు ఓదార్పు పొందుకోరు. కానీ మీరు ఒక్క మాట చెప్తే ఖచ్చితంగా వారి దుఃఖం పోయిద్ది నా తండ్రి. అలాగే నా ప్రభ మరి ఎవరైతే భర్తను కోల్పోయి ఉన్నారో నా తండ్రి, బిడ్డలు కోల్పోయి ఉన్నారు, ప్రతి ఒక్కరికి మీరే తోడుగా ఉండరు నా ప్రభ. విధురాల పక్షాన వ్యాజ్యం ఆడతానని చెప్పిన దేవా, మరి ఆ తల్లులు బాధపడకుండా మరి బిడ్డలకు ఫీజులు కట్టాలి, అప్పులున్నాయి అప్పులలో తీర్చాలి అని లోకస్తులాగా బిడ్డలు బాధపడకుండా భయపడకుండా నా తండ్రి ఉన్నాడు, నా పక్షాన వ్యాజ్యమాడుతానన్నాడు. నేనేదో గొప్పదాన్ని అని కాదు, ఆయన నా తండ్రి జాలిగల తండ్రి అని మీ గురించి ఆలోచించుకొని ప్రశాంతంగా ధైర్యంగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి. మరి ఎవరైతే ఫీజులు కట్టాలని నా ప్రభ, మరి బిడ్డలకి ఆరోగ్యం బాగాలేదు, మరి మందులు అయితే తీసుకోవడానికి డబ్బులు లేవని ప్రభ ఎవరైతే బాధపడుతున్నారో ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచి సంపూర్ణ స్వస్థత బిడ్డలకు దయచేయండి నా ప్రభ. మరి చిన్న బిడ్డలు నా తండ్రి మారుతున్న వాతావరణం తట్టుకోలేక ఎవరైతే బాధపడుతున్నారో, హాస్పిటల్లో ఉన్నారో నా ప్రభ బిడ్డలకు నా తండ్రి ఆ అనారోగ్యాన్ని తీసివేసి మీ బలము శక్తితో బిడ్డలు నింపమని అడుగుచున్నాం నా ప్రభ. అలాగే నా తండ్రి ఎండలను తట్టుకునే శక్తిని మాకు ఇవ్వండి నా ప్రభ. అలాగే నా ప్రభ యవన కాలంలో మీ కాడిని మోయట నరునికి మేలు అని చెప్పిన దేవా, యవన కాలంలో ఉన్నారు బిడ్డలు, కానీ మీ కాడిని మోయకుండా లోకస్తులాగా బ్రతుకుతున్నారు. ఇది తప్పు కాదులే, ఇది కామన్ అని లోకస్తులాగా ఆలోచిస్తున్నారేమో. అమ్మా ఇది తప్పు తల్లి అని వారి హృదయాన్ని గద్దించిన ప్రభ ప్రతి యవనస్త్రీ యోసేపు వలె, ప్రతి యవనస్త్రీ ఎస్తేరు వలె దీన మనసు
మనసు, తగ్గింపు మనసు నా ప్రభా బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుమా అని చెప్పిన దేవా, బిడ్డల బాల్యంలో ఉన్నారు కానీ నా ప్రభా లోకంలో నా తండ్రి ఫోన్లకి నా ప్రభా కనెక్ట్ అయిపోతున్నారు. అది తప్పు అనేది వద్దని వారించినా కూడా నా తండ్రి తట్టుకోలేకపోతున్నారు, విడిచిపెట్టలేకపోతున్నారు. ఆ బలహీనత నా తండ్రి బిడ్డలను తీసివేండి నా ప్రభా. ఆ ఫోన్ల మీద అసహ్యత కలిగించండి నా తండ్రి బిడ్డలకు ప్రభా. మరి మీ ఎడల భయము భక్తి కలిగించండి నా తండ్రి. మేం చెప్తే మా మాట వినరు కానీ మీరు చెప్తే ఖచ్చితంగా వాళ్ళు లోపడతారు నా తండ్రి. మరి దావీదు గారు ఎలాగైతే బాల్యంలో ఉన్నప్పటి నుంచే, సమూయేలు ఏ విధంగా అయితే బాల్యంలో ఉన్నప్పటి నుంచే, యోసేపు నా తండ్రి బాలుడుగా ఉన్నప్పటి నుంచే మీ ప్రేమ, మీ గొప్పతనం, మీ బాహువులం తెలుసుకున్నారు నా తండ్రి. మీ మీద ఎలా ఆధారపడ్డారు, మీ గురించి మాత్రమే ఎలా ఆలోచించారు, అటువంటి హృదయాలని మా బిడ్డలకు అనుగ్రహించండి నా ప్రభా. మేమేదో గొప్పవాళ్ళమని కాదు, మీ బిడ్డ పేరు పలికి అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. అయినా సరే ఆశ మా బిడ్డలు కూడా అలా జీవించాలని, లోకస్తులాగా లోకపరంగా మేము ఆలోచింపనివ్వద్దు. ఏ స్కూల్లో జాయిన్ చేయాలి, ఏ కాలేజీలో జాయిన్ చేయాలి, ఎక్కడ ఉద్యోగం అని ఆలోచింపనివ్వద్దు. నా తండ్రికి నా బిడ్డల దగ్గర అయితే చాలు, ఖచ్చితంగా వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది. నా తండ్రికి దగ్గర అయితే చాలు, నా తండ్రి గొప్పతనం నా బిడ్డలు తెలుసుకుంటే చాలు, నా తండ్రిని ఎన్ని కష్టాలు వచ్చినా నా తండ్రిని విడిచిపెట్టుకుని ఉంటే చాలు అనే తృప్తికరమైన జీవితాన్ని ప్రభా, అటువంటి ఆశని ప్రతి ఒక్క తల్లిదండ్రులకి ప్రభా మీరు కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా ఎవరైతే త్రాగుడికి బానిసయ్యారో, చెడు వ్యసనాలకి బానిసలయ్యారు, చెడు స్నేహాలు చేస్తున్నారు, చెడు దారిలో నడుస్తున్నారు, చెడు సంబంధాలు పెట్టుకొని ఉన్నారు నా తండ్రి, ప్రతి ఒక్కరికి నా ప్రభా ఆ చెడు మీద వాళ్ళకి అసహ్యత పుట్టించండి నా తండ్రి. ఆ త్రాగుడి మీద అసహ్యత కలిగించండి, చెడు స్నేహాల మీద అసహ్యత కలిగించండి. నేనెందుకు ఇలాంటి బతుకుతున్నాను, ఇది తప్పు కదా, నా తండ్రికి ఇది వ్యతిరేకమైంది కదా, నా తండ్రి మనసు నొచ్చుకునేది కదా నేను ఇలా జీవిస్తే అని నా ప్రభా బిడ్డలకు నా తండ్రి ఆలోచన కలిగించండి నా ప్రభా. వారి మనోనేత్రాలు తెరవండి. వారి జీవితం ఎలాంటి జీవితంలో వాళ్ళు ఉన్నారు వాళ్ళు గ్రహించుకునే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి నా ప్రభా. మరి తల్లిదండ్రులు బాధపడుతున్నారు, భార్యలు బాధపడుతున్నారు, నా భర్త దారి తప్పిపోతున్నాడు, నా భర్త త్రాగుడికి బానిసయ్యాడని ప్రభా. ఏ భార్యలు అయితే బాధపడుతున్నారు ప్రతి ఒక్కరికి మీరు ఓర్పు, సహనాన్ని, విశ్వాసాన్ని బలపరచండి. అమ్మా మీరు ధైర్యంగా ఉండండి తల్లి, మీరు వాక్యం ప్రకారం నడుచుకోండి, నేనున్నానుగా తల్లి మీకు తోడుగానే నా ప్రభా. బిడ్డలకు ధైర్యాన్ని ఇచ్చి ఆ చెడు దారిలో, చెడు మార్గంలో నా ప్రభా మీ నుండి దూరం అయిపోయి లోకంలో పడిపోయిన అపవాది చేతిలో బందీలుగా ఉన్న ప్రతి ఒక్కరిని నా ప్రభా యేసు నామములో విడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచి వారి మనోనేత్రాలు తెరిచి నా ప్రభా నడిచే ఆ చెడు దారి నా ప్రభా అసహ్యత కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. కుటుంబాలు మంచి సాక్ష్యాన్ని మాతో పంచుకునేలా మీ కృప అనుగ్రహించమని అడుగుచున్నాం నా ప్రభా. అలాగే నా తండ్రి మా పనుల ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండండి, ప్రతి ఒక్కరికి నా ప్రభా మీ కాపుదల ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా ఈ రోజంతా మేము చేసే ప్రతి పని సమస్తము మీ హస్తాల్లో పెడుతున్నాం. మా సొంత తెలివితో చేస్తే, మా సొంత జ్ఞానంతో చేస్తే ఆ పని సక్సెస్ అవ్వదు నా ప్రభా. మేము ఎంత కష్టపడ్డా కూడా ఆ పని సక్సెస్ అవ్వదు నా తండ్రి. వర్క్ ప్రెషర్తో, మెంటల్ టెన్షన్తో ఎవ్వరూ నా ప్రభా అలసిపోకుండా ప్రయాసపడి భారం మోసుకుని పొలుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానన్నారు. బిడ్డలకు నా ప్రభా ఆ ప్రయాసాన్ని తీసివేసి మీ దగ్గర విశ్రాంతి దొరికిద్దని ఆలోచన నా ప్రభా బిడ్డలకు అనుగ్రహించిన నా ప్రభా ప్రశాంతంగా వారి పనులు చేసుకునేలా మీరే తోడుగా ఉండి ముందుండి నడిపించమని అడిగే అర్హత, పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.